హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రమాస్ హాట్ ప్లేట్. నేను మీ రమ. ఈరోజు రెసిపీ మామిడికాయ పప్పు. మీరు ఎప్పుడు చేసే స్టైల్లో కాకుండా నా స్టైల్లో ఒకసారి చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ మామిడికాయ పప్పు. ఇందుకోసం 1 కప్పు కందిపప్పు తీసుకొని గంట ముందుగా నానబెట్టుకోండి. ఇలా నానబెట్టుకుంటే తొందరగా ఉడుకుతుంది. దీంట్లో నుంచి వాటర్ వంపేసుకొని ప్రెషర్ కుక్కర్లో తీసుకోండి. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం ఉప్పు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని 1 గ్లాస్ వాటర్ పోసుకొని 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ముందుగా నానబెట్టుకున్నాం కాబట్టి తొందరగా ఉడికిపోతుంది. ప్రెషర్ తీసేసుకొని చూడండి, పప్పు చాలా చక్కగా ఉడికిపోయింది. మరి దీన్ని పేస్ట్ లాగా కాకుండా కొంచెం పలుకుగా ఉండేటట్లుగా పప్పు గుత్తితో కానీ లేదంటే స్పూన్తో కానీ మెదుపుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోండి. 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని కలుపుకోండి. అలాగే 2 ఎండుమిరపకాయలు వేసుకోండి. 5-6 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని కచ్చాపచ్చగా దంచి వేసుకొని ఇవన్నీ వేగేంత వరకు కలుపుకోండి. ఇప్పుడు ఇందులో 4 పచ్చిమిరపకాయలు తీసుకొని పొడిగా కట్ చేసి వేసుకోండి. పచ్చిమిరపకాయలు వేగేంత వరకు కలుపుకొని 1 రెమ్మ కరివేపాకు వేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే మామిడికాయ తీసుకొని దానిపైన ఉన్న పీల్ని తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నేను 1 కప్పు తీసుకున్నాను. ఇవి పుల్లగా ఉన్నాయి కాబట్టి కొంచెం తక్కువగా తీసుకున్నాను. మామిడికాయ పులుపుని బట్టి యాడ్ చేసుకోండి. మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు వేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి. ఇవన్నీ తొందరగా ఉడకాలి అంటే కొంచెం ఉప్పు వేసుకోండి, తొందరగా ఉడికిపోతుంది. ఉప్పు వేసాక కలుపుకొని మూత పెట్టుకొని మామిడికాయ ముక్కలు అలాగే ఉల్లిపాయలు ఉడికేంత వరకు సిమ్లో పెట్టుకొని 2-3 నిమిషాలు ఉడికించుకోండి. మూడు నిమిషాలు అయ్యాక మూత తీసుకోండి. తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. మామిడికాయ ముక్కలు మెత్తగా ఉడకాలి. ఇప్పుడు ఇందులో ఉడికించి పెట్టుకున్న కందిపప్పు పేస్ట్ని వేసుకోండి. మీరు కావాలనుకుంటే కందిపప్పు ఉడికించేటప్పుడు మామిడికాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. పప్పు వేసిన తర్వాత 1 గ్లాస్ వాటర్ పోసుకోండి. మరీ చిక్కగా ఉంటే అంత బాగోదు కదా, సో అందుకని 1 గ్లాస్ వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో ఉప్పు కారం కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని యాడ్ చేసుకోండి. నేను తీసుకున్న మిరపకాయలు కొంచెం కారం తక్కువగా ఉన్నాయి కాబట్టి 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. కారం వేసిన తర్వాత కలుపుకొని మూత పెట్టుకొని 3 నిమిషాలు ఉడికించుకోండి. 3 నిమిషాలు అయ్యాక మూత తీసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఇందులో తరిగిన కొత్తిమీర వేసుకొని వేడివేడి అన్నంలోకి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ట్రై చేయండి. నా స్టైల్లో ఎంతో బాగుంటుందండి. అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ రోటీలోకి కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కంపల్సరీ మీరు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు షేర్ చేయండి. ఇలాంటి వెరైటీ రెసిపీస్ కోసం రమాస్ హాట్ ప్లేట్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.